నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్స్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రవీంద్ర ధీరా గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ చెప్పండి నేటి తరం ఈ రోజుల్లో ఏ విధంగా ఉన్నారు వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అసలు ఎలా ఉండాలంటారు థాంక్యూ మేడం నేటి తరం యువత చాలా యువరక్తంతో వారి యొక్క లక్ష్యం వైపు పరిగెత్తేవారు కొందరైతే నిర్లక్ష్యంగా ఉంటూ ఆకర్షణీయ వైపు పరిగెత్తుతున్న వారు కొందరు సో డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ ఉన్నారు సో ఎక్కువగా మొత్తంలో మనం చూస్తే ఆకర్షణకు అంటే సోషల్ మీడియా కావచ్చు క్రికెట్ బెట్టింగ్స్ అవ్వచ్చు ఐపీఎల్ మ్యాచెస్ అవ్వచ్చు ఇలా లక్ష్యం వైపు కాకుండా నిర్లక్ష్యంగా ఉంటూ ఆకర్షణమైనటువంటి వాటిపైన పరిగెత్తున్న వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంది అతి కొద్ది మంది మాత్రమే వారు అనుకున్నటువంటి లక్ష్యం వైపు వెళ్తూ వారు పెట్టుకున్నటువంటి గోల్ కోసం ప్రయత్నం చేస్తూ కొద్దిమంది మాత్రం చేరుతూ ఉన్నారు మేడం మరి ఈ క్రమంలో మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి యువతకు డెఫినెట్లీ ఒక మంచి మోటివేషన్తో వారికి ఒక మార్గనిర్దేశం చేయడానికి మరి 99 టీవీ సక్సెస్ సీక్రెట్స్ పేరుతో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని స్వాగతిస్తున్నాం మరి ముఖ్యంగా నేటి యువతలో ఉన్నటువంటి బిహేవియరల్ మార్ప్స్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కరోనా తర్వాత చాలా విపరీతమైనటువంటి ఆలోచన విధానం మారింది సో పెద్దల్లో అయితేనేమో ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి మరి యువత పిల్లల్లో అయితేనేమో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి ఒకప్పుడు మొబైల్ అనేటువంటిది ఒక విలాసవంతమైన వస్తువుగా ఉండేది బట్ ఇది అది ఒక అవసరంగా మారింది కరోనా సమయంలో మన మొబైల్ని వారి చేతిలో పెట్టేసి మరి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా కూర్చేటట్టు చేసాం బట్ ఇప్పుడు ఈరోజు అదే మొబైల్ని ఒక అడిక్ట్ అయిపోయి ఆ మొబైల్ ద్వారా సోషల్ మీడియాని దానికి అడిక్ట్ అయిపోయి సో వారు అందులో ఏమి చూస్తున్నారో తెలియదు సో అవసరమైనటువంటి వాటికన్నా అనవసరమైన వాటిని చూస్తూ ఆకర్షణకు లోనైపోతూ వారి లక్ష్యాన్ని అనేటువంటిది వారికి ఏమీ తెలియకుండా బతికేస్తూ ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నేటి యువతలో లక్ష్యం అనేటువంటిది ఏంటో తెలీదు వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు మనం చూస్తున్నాం ఒక చిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ చేయాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నాను సో వెంటనే నేను వాట్సాప్లోకి వెళ్తాను యాప్లోకి వెళ్తాను వెళ్ళి మీ నెంబర్ నేను సెర్చ్ చేస్తాను లేక మీ నేమ్ నేను సెర్చ్ చేస్తాను చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది అంటే ఒక మెసేజ్ పంపడానికే మనం ఒక అడ్రస్ని సెర్చ్ చేస్తాం బట్ అలాంటిది జీవిత గమ్యం ఏంటి జీవిత ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు అలా నిర్లక్ష్యంగా ఉన్న వారిని మనం లక్ష్యం వైపు పరిగెత్తించాల్సినటువంటి బాధ్యత మరి ఈరోజు మన యొక్క 99 టీవీ తీసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనది మేడం ఈరోజు వారి యొక్క లక్ష్యం